నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న సీఎం. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలతో కోవూరులో నిరసనలు. వెనుకబడిన జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచండి. ఏపీకి అదనపు సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన అచ్చెన్న. బీహార్లో గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం. పోలీసుల ఎన్కౌంటర్లో నిందితుడు వికాస్ మృతి. నోబెల్ శాంతి అవార్డుకు ట్రంప్ అర్హుడన్న నెతన్యాహు. పేరు ప్రతిపాదిస్తూ కమిటీకి ఇజ్రాయెల్ లేఖ. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహిళా లోకం భగ్గుమంది. వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయబోమని ధ్వజమెత్తారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు కోవూరు పట్టణంలోని మందబైలు సెంటర్కు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ నల్ల రంగు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ మహిళా నేతలు కొవ్వూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ మేడం గారిని అసభ్యకరంగా మాట్లాడినందుకు మేము మహిళలందరూ కూడా ఈ రోజు తీవ్రంగా నిరసన చేస్తున్నాం. ఈ రోజు ఒక మహిళ ఎమ్మెల్యే నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ మేడం ని ఈ రోజు పీహెచ్డీలు చేసింది, దానిలో తప్పులు తెలుసుకోండి అనేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడంటే నువ్వు సమాజానికి, నీ కార్యకర్తకి ఏం సమాధానం ఇస్తున్నావు? నువ్వు ప్రజానాయకుడు అని అడుగుతున్నాం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ప్రశాంత్ మేడానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే కూడా మహిళలు కించపరిచినందుకు అతని మీద కేసు కూడా నమోదు చేయాలి. సిగ్గు ఎగ్గు లేకుండా స్త్రీ జాతి తల వంచుకునే విధంగా మా ప్రశాంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి. మేము మహిళలము పూనుకుంటే ఎట్టుంటదంటే ఎట్టుంటది. దొంగతనంగా ఇళ్లు ధ్వంసం చేయము. నీకు చీర గాజులు పెట్టేదానికి మేము రెడీగా ఉన్నామా? నువ్వు సిద్ధంగా ఉండు. ఇక్కడ అందరూ కోరుకునేది ఒకటే, మహిళలందరూ బహిరంగంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చారు అంటే ప్రశాంత్ రెడ్డి గారి కోసమే వచ్చారు. ఆమెకు అవమానం జరిగితే అది మా అందరికీ జరిగినట్టు భావిస్తున్నాము. కాబట్టి ఆమెకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి 1,73,408 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,248 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీలకు నీరు చేరింది.
శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు, మన వెనక శ్రీశైలం గేట్లు కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే నిండు కుండలా మారింది. నిండు కుండలా మారడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలో హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం నేరుగా శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం రైతులతో కలిసి గంగా హారతి ఇస్తారు. రైతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. గంగా హారతి అనంతరం గేట్లు ఎత్తనున్నారు. అది కూడా రైతులతో కలిసి గేట్లు ఎత్తనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గేట్లు ఎత్తడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదు. గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. అప్పుడు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, గంగా హారతి ఇచ్చారు. ఆ తర్వాత గతేడాది కూడా జూలై మాసంలో జూలై 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి గంగా హారతి ఇచ్చారు. జూలై 30వ తేదీన గేట్లు ఎత్తారు. అయితే ఈసారి జూలై 8వ తేదీన గేట్లు ఎత్తుతున్నారు. అంటే దాదాపు 3 వారాల ముందే శ్రీశైలం నిండిపోయింది. శ్రీశైలానికి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అనేది ఒక పండగ వాతావరణం, ఒక పండగ వచ్చినట్లుగా భావిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండడం కూడా ఒక పండగగా భావిస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. ఎన్నో జలాశయాలని ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచినే నింపుతారు. మనం చూడొచ్చు, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వేల మంది మన ఎదురుగా కనిపిస్తున్నాయి. ఎంతోమంది ఇక్కడ గేట్లు ఎత్తితే చూడాలని చెప్పి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రోడ్డు మీద మొత్తం వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద ఆపి ఇక్కడే ఈ వ్యూ పాయింట్ని తిలకించడానికి, ఈ గేట్లకు దగ్గరగా ఈ గేట్లను చూడడానికి, తమ మధుర జ్ఞాపకాలని ఫోన్లలో బంధించడానికి మొత్తం పర్యాటకులు, శ్రీశైలం వచ్చే భక్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో వెహికల్స్ని అలో చేయడం లేదు. అందుకని మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి అటువైపు, అంటే ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వైపు వెహికల్స్ అన్నీ అటువైపు కొన్ని ఉన్నాయి. కొద్దిగా ఇటువైపు కుడిగట్టు విద్యుత్ కేంద్రం వైపు కూడా వెహికల్స్ అన్నీ పార్క్ చేసి మొత్తం ఎప్పుడు గేట్లు ఎత్తుతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3 గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట 6వ నెంబర్ గేట్ ఎత్తనున్నారు. 6వ నెంబర్ గేట్ ఎత్తడం అనేది సాంప్రదాయం. 6వ నెంబర్ గేట్ సైంటిఫిక్గా కూడా 6వ నెంబర్ గేట్ మొదట ఎత్తుతారు. ఆ తర్వాత 7వ నెంబరు, తర్వాత 8వ నెంబరు, మొత్తం ఈ 3 గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క గేటుని 10 అడుగుల మేర ఎత్తుతారు. 10 అడుగుల మేర ఎత్తి ఒక్కొక్క గేటు నుంచి 26,000 క్యూసెక్లు విడుదల చేస్తారు. అంటే 3 గేట్ల ద్వారా దాదాపు 78,000 క్యూసెక్లు విడుదల చేస్తారు. ఇప్పటికే కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి దాదాపు 65,000 70,000 క్యూసెక్ల దాకా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. వాటితో పాటు మరో 70,000 క్యూసెక్కుల దాకా, అంటే దాదాపు 1,40,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు వెళ్తాయి. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి 15,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనివా నుంచి కూడా ఈ నెల 15వ తేదీ నుంచి హంద్రీనివాకు కూడా నీటిని విడుదల చేయడానికి దాదాపు 3,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ మాసంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం ప్రారంభమైంది. అంటే మే నెలలోనే వర్షాలు బాగా సమృద్ధిగా కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి మే మాసంలోనే వరద ప్రవాహం స్టార్ట్ అయింది. జూన్ మాసానికి కూడా బాగా ఊపందుకుంది. జూలై మాసంలో, జూలై మొదటి వారానికే దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా నిండిపోవడంతో ఈ సంతోషాన్ని, దీన్ని షేర్ చేసుకోవడానికి, దీంట్లో తాను కూడా భాగస్వామ్యం కావడానికి, వాస్తవానికి
మంత్రి నిమ్మల రామానాయుడుతో గేట్లు ఎత్తించాలని చెప్పి అధికారులు భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంతోషంలో ఈ పండగలో తాను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అనుకోకుండా ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయిపోయింది. అందులో భాగంగానే మొదట బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం ఆయన ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో దీన్ని నిర్వహించనున్నారు. మొత్తానికి ఇవాళ 3 గేట్లు ఎత్తుతారు. 3 గేట్ల ద్వారా దాదాపు 26,000 అంటే ఒక్కొక్క గేట్ నుంచి 26,000 చొప్పున మొత్తం 75,000 78,000 దాకా దిగువకు విడుదల చేస్తారు. ఇక్కడి నుంచినే గోరుకల్లు శ్రీశైలం ప్రాజెక్టు నిండితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ఇటు రాయలసీమ ప్రాజెక్టులు రాయలసీమ గోరుకల్లు అవుకు గండికోట ఈ ప్రాజెక్టులన్నీ కూడా సోమశిల ప్రాజెక్టుకు కూడా శ్రీశైలం నుంచినే నీరు వెళ్తాయి. ఈ ప్రాజెక్టులన్నీ వెలుగోడు ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నింపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గోరుకల్లు ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోరుకల్లు నుంచి అవుకు నుంచి వెలుగోడు అవుకు నుంచి గండికోట ప్రాజెక్టుకు కూడా నీటిని తరలించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నింపడం ద్వారా రాయలసీమలో లక్షలాది ఎకరాలకు దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు తాగునీటిని అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే సున్నిపెంటకు చేరుకున్నారు. శ్రీశైలం వెళ్తున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. మనమున్న ఈ ప్రాంతం నుంచినే ఈ గేట్లు ఎత్తే కార్యక్రమం మనం చూడొచ్చు. గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లోనే ఈ పండగ వాతావరణం ఇక్కడ కొనసాగనుంది. ఇది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్ శ్రీశైలం. ఓవర్ టు స్టూడియో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న మామిడి ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రి అచ్చెన్న రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన అచ్చెన్న తోతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. ధర 8 రూపాయలకు పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న మంత్రి ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా 12 రూపాయలు నిర్ణయించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అచ్చెన్న దీనికి రాష్ట్ర ప్రభుత్వం 260 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో కేంద్ర భాగస్వామి కావాలని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంపుపైన విజ్ఞప్తి చేసిన అచ్చెన్నాయుడు బుందేల్ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి మార్తాండేశ్వర స్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఆక్రమణదారులు దేవాదాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల సాయంతో ఆలయ భూముల్లో నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారు. ఆక్రమణదారులు ఆందోళనకు దిగడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానానికి సంబంధించి 1 సెంటు భూమి వదిలిపెట్టేది లేదని ఈవో నరసింహబాబు స్పష్టం చేశారు. 70 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఆక్రమణని ఇవాళ సర్వే చేయించి దాన్ని మొత్తం కూడా ఆక్రమణ తొలగించుతుందని సర్వీస్ భూములు ఉంటాయి. కానీ అది ఎందుకు ఇస్తారంటే అది సర్వీస్ చేస్తా దాని మీద వచ్చే హైవేజ్ అనుభవించమని తప్ప దాన్ని అమ్ముకోమని కానీ దాన్ని పక్క వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరు సొంత భూమిగా అర్చకులు కానీ నాయి బ్రహ్మలు కానీ ఇంకా తక్కువటువంటి ఇనాం సర్వీసులు అందరినీ కూడా దాన్ని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నాము. విశాఖ గోపాలపట్నం 89వ వార్డు కొత్తపాలెం పరిధిలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సురేందర్ మద్యం మత్తులో కత్తితో 3గురిపై దాడి చేశాడు. ఈ ఘటనలో మణి, కనకరాజు, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మణి పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్కు తరలించారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా నిందితుడు సురేందర్ మద్యం మత్తులో దాడి చేసి పలువురిని గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. పరారీలో ఉన్న సురేందర్ గ్యాంగ్ కోసం పోలీసులు 4 బృందాలుగా గాలిస్తున్నారు. రాజధాని 2వ విడత భూ సమీకరణను వ్యతిరేకిస్తూ తుళ్లూరు మండలం పెదపర్మిలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించిన ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనానికి మైక్ తగిలించుకుని ప్రచారం చేసిన నంబూరి ప్రకాష్ రావును తుళ్లూరు పీఎస్కు పిలిచి విచారించారు. ఎందుకోసం చేశారు, ఎవరైనా చేయమన్నారా, కారణాలేంటని ఆరా తీశారు. భూ సమీకరణ వల్ల తాము నష్టపోతాం కాబట్టి ప్రభుత్వానికి చెప్పేందుకే ఇలా మైక్ ప్రచారం చేశామని ప్రకాష్ రావు పోలీసులకు తెలిపారు. కన్నెధార శివశంకర్ అనే వ్యక్తి సూచన మేరకు ప్రచారం చేసినట్లు వివరించారు. ఇక్కడ భూముల ధరలు కోట్లలో ఉండటం, భూ సమీకరణకు తీసుకుంటే నష్టం వస్తుందనే భావనతో ప్రచారం చేసినట్లు సమాచారం.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అప్పన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం కప్పస్తంభాన్ని అనిత ఆలింగనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అనితకు పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేశామని హోంమంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తుందని దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలోని 12వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన గొట్టిపాటి లక్ష్మి ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుండి 4,000 చేశారు. ప్రతి ఏటా పెన్షన్ కోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా కూటమి ప్రభుత్వం మాత్రమే. అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవబోతోంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023-24 ఏడాదిలో గుంటూరు జిల్లాలో మిర్చి సాగు చేసిన వివరాలు, ప్రభుత్వం నుంచి అందించే సహకారంపై కేంద్రానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపించారు. పీఎంఓ నుంచి ఒక జిల్లా ఒక ఉత్పత్తికి చెందిన ప్రతినిధి బృందం ఈ ఏడాది జనవరిలో గుంటూరు విచ్చేసింది. జిల్లాలో మిర్చి సాగు, పరిశోధనలు, లామ్ ఫామ్, శీతల గోదాములు, ప్రయోగశాలలు, రైతు సేవా కేంద్రాల్ని పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో రైతులతో బృంద సభ్యులు మాట్లాడారు. ఒక పంటకు సంబంధించి విస్తృతమైన స్థాయిలో సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఉండడంతో ఒక జిల్లా ఒక ఉత్పత్తికి సంబంధించి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అవార్డు అందుకోనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రఖ్యాత గేయ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్తా కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఎన్నో చిత్రాలకు శివశక్తి దత్తా సాహిత్యాన్ని సమకూర్చారు. శివశక్తి దత్తా 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జానకిరాముడు చిత్రానికి సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి పనిచేశారు. శివశక్తి దత్తా అందించిన పాటలు ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడి ఓ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. శివశక్తి దత్తా మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటిస్తూ పితృవియోగంతో బాధపడుతున్న కీరవాణి, ఆయన సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. యూనివర్సిటీ ఇస్తామని చెప్పి యాక్ట్లో పెట్టారు, అది ఇవ్వలేదు. అది తప్పనిసరిగా మంజూరు చేయాలి. అది కూడా శ్రీకాకుళం జిల్లాకి మంజూరు చేయమని మంత్రి గారికి చెప్పాం. ప్రపోజల్ పంపించండి, సానుకూలంగా మేము ఇస్తామని చెప్పారు. ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టింది. ఇప్పుడు మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారికి అతి ముఖ్యమైనటువంటిది. ఆ రోజు 2018 సంవత్సరంలో ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ జిల్లాలు, అక్కడ ఏదైతే వెటర్నరీ స్టూడెంట్ చదువుకోవాలని చెప్పి ఒక కాలేజ్ మంజూరు చేశాం గర్విడ్లో. వెంటనే గవర్నమెంట్ మారింది. 5 years ఆ కాలేజీ వైపు చూడలేదు. విద్యార్థుల్ని అడ్మిట్ చేసుకున్నారు. కాలేజీకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిక్రూట్మెంట్ కానీ ఏమీ చేయకపోవడం వల్ల ఈరోజు రికగ్నేషన్ ఇవ్వలేదు. రికగ్నేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇంటర్న్షిప్ కూడా జరిగిన పరిస్థితి లేదు. దీనివల్ల సుమారుగా 70 మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఇప్పుడే మనం కలిసినటువంటి
లలాన్ సింగ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక 6 monthsలో పోలీసు శాఖలో 7 ఏళ్ల పాటు విశేష సేవలందించి అనారోగ్యంతో మృతి చెందిన జాగిలం జిక్కి అంత్యక్రియల్ని అనకాపల్లి జిల్లా పోలీసులు అధికార లాంఛనాలతో నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ఏమాత్రం తీసిపోని విధంగా జిక్కీకి అంతిమ వీడ్కోలు పలికారు. ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసు సిబ్బంది విశాఖ రూరల్ ఏఆర్ పోలీస్ మైదానంలో జిక్కీ భౌతిక కాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. బెల్జియం మెలనాయిస్ జాతికి చెందిన జిక్కీ పలు కేసుల్లో నిందితుల తాలూకు ఆధారాల్ని గుర్తించడంలో అద్భుత ప్రతిభ కనబరిచిందని అధికారులు గుర్తు చేసుకున్నారు. అనంతరం జోడుగుళ్లుపాలెం శ్మశాన వాటికలో జిక్కీ అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి సోదరుడు తండ్రికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. బల్లిపరుకు చెందిన జేమ్స్ తన 2 కుమారులు అభి, జోయల్ను పామర్రులోని ప్రైవేటు పాఠశాలకు తీసుకువెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని డ్రైవర్ రివర్స్ చేస్తూ వాళ్లు వెళ్తున్న బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే జోయల్ మృతి చెందాడు. తండ్రి జేమ్స్ జోయల్ మృతదేహాన్ని పట్టుకుని రోధించారు. తమిళనాడులోని కడలూరులో పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం ధాటికి స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జైంది. రైలు వచ్చినప్పుడు రైల్వే గేటు తెరిచే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఒత్తిడి మేరకు గేట్ కీపర్ రైల్వే గేటు తెరిచారని దక్షిణ రైల్వే తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన గేట్ కీపర్ను సస్పెండ్ చేశామని వెల్లడించింది. ప్రమాదంలో మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తామని దక్షిణ రైల్వే పేర్కొంది. బీహార్లో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సెట్ బృందం కీలక నిందితుడైన వికాస్ కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా వికాస్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొన్ని కేసుల్లో కూడా వికాస్ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పిస్తోలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఖేమ్కా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని వికాస్ సరఫరా చేసినట్లు తమకు అనుమానం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 2 అరెస్ట్ చేశారు. ఈ నెల 4న ఖేమ్కా ఇంటికి వెళుతుండగా నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్య బీహార్లో రాజకీయ వివాదానికి దారితీసింది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. కొన్ని దేశాలతో చర్చలు జరిపినా అవి సఫలం కాకపోవడంతో సుంకాలకు సంబంధించిన లేఖల్ని పంపించామని తెలిపారు. తమ వస్తువులపై కొన్ని దేశాలు భారీ స్థాయిలో సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200% సుంకాలను వసూలు చేస్తూ వ్యాపారం చేయడాన్ని కష్టతరం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విధిస్తున్న ప్రతీకార సుంకాల వల్ల వ్యాపార సంస్థలన్నీ అమెరికాకు క్యూ కడుతున్నాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి పాతపాట పాడారు. వాణిజ్యాన్ని నెరపమని హెచ్చరించడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ కారణంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దం తీవ్రతరమైందని విమర్శించారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్దం ప్రారంభమయ్యేదే కాదని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాల్ని సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం రష్యా భీకరంగా దాడులు చేస్తుండటంతో దాన్ని తట్టుకునే సామర్థ్యం కీవ్కు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గగనతల రక్షణ వ్యవస్థల్ని, ఆయుధాల్ని సరఫరా చేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్కు కీలక ఆయుధాల సరఫరాను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని గత వారం పెంటగాన్ తెలిపింది. అయితే ఇటీవల రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతూ ఉండడంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత వారం 1270 డ్రోన్లు, 39 క్షిపణులు, 1000 గ్లైడ్ బాంబులను కీవ్పై ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయాలని ట్రంప్ నిర్ణయించినట్లు తెలిసింది. ట్రంప్ ఆదేశాన్ని అనుసరించి ఆయుధాల సరఫరాను పునరుద్దరిస్తామని పెంటగాన్ తెలిపింది. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. ఈ మేరకు నోబెల్ కమిటీకి రాసిన లేఖ ప్రతిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్నకు అందజేశారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హులని నెతన్యాహు అన్నారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో శాంతిని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు నెతన్యాహు ట్రంప్తో సమావేశమయ్యారు.